మీడియా రంగంలో న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఉఠార్కర్ ఆత్మహత్య సంచలనం సృష్టించింది. కెరియర్ పరంగా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న స్వేచ్ఛ ఇలా బలవన్మరణానికి పాల్పడడం అందరినీ విషాదంలో ముంచేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆమెతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆమె మరణాన్ని తలుచుకుంటూ సోషల్ మీడియాలో తమ అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. ఎంతో ధైర్యంగా కనిపించే స్వేచ్ఛ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అని ఒక డైలమాలో ఉన్నారు. నిజ జీవితంలో ఎంతో మందికి ధైర్యం చెప్పి అండగా నిలబడిన స్వేచ్ఛ తన సొంత జీవితం విషయానికి వచ్చేసరికి ఇలా అర్ధాంతరంగా ముగించాల్సిన కష్టం ఏమొచ్చింది అంటూ అందరూ బాధపడుతున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఆమె ఎంతో క్రియాశీలకంగా పనిచేసింది. ఇంకా రచయిత్రిగా కూడా స్వేచ్ఛ ఎన్నో రచనలు చేసి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు మీడియాలో ఎన్నో ఛానల్స్లో తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్న స్వేచ్ఛ ఇక లేదు అని తెలిసి కన్నీరు పెట్టుకుంటున్నారు సన్నిహితులు, స్నేహితులు. అమ్మా నాన్నలతో పాటు 14 ఏళ్ల కూతురుని కూడా ఒంటరిని చేసి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందా అని అందరూ ఆరా తీస్తున్నారు. అయితే స్వేచ్ఛ ఆత్మహత్యలో చాలా కోణాలు బయటికి వస్తున్నాయి. ప్రొఫెషనల్ లైఫ్లో ఆమె కెరియర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు పెద్దగా లేవు. టీ న్యూస్లో చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉంది అని స్పెషల్ కరెస్పాండెంట్గా బాధ్యతలు నిర్వహిస్తుంది. ఆర్థికంగా కూడా ఆమెకు ఎలాంటి సమస్యలు లేవంటున్నారు సన్నిహితులు. పైగా వాళ్ళ అమ్మా నాన్న కూడా వెల్ సెటిల్డ్. 5 ఏళ్ల కింద వరకు అమ్మా నాన్నతోనే కలిసి ఉన్న స్వేచ్ఛ ఆ తర్వాత కూతురుతో కలిసి సెపరేట్గా ఉంటుంది. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో కలిసి ఉంటుంది అని ఇప్పుడు సమాచారం బయటకు వస్తుంది. ఈ రోజు స్వేచ్ఛ ప్రాణాలు తీసుకోవడానికి కారణం కూడా అతనే అంటూ వాళ్ళ అమ్మా నాన్న ఆరోపిస్తున్నారు. పైగా స్వేచ్ఛ చనిపోయిన తర్వాత పూర్ణచంద్రరావు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం లేనిపోని అనుమానాలకు తావిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో పూర్ణచంద్రరావు క్రియాశీలకంగా ఉన్నాడని తెలుస్తోంది. కొన్నేళ్లుగా స్వేచ్ఛ, పూర్ణచంద్ర కలిసే ఉన్నారని సన్నిహితులు చెప్తున్నారు. ఆమె సోషల్ మీడియా పేజీలో కూడా స్వేచ్ఛ పూర్ణచంద్ర అనే పేరు ఉంది. ఈ మధ్యకాలంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆత్మహత్య వైపు స్వేచ్ఛ అడుగులు పడ్డాయని ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరిగింది అనేది పూర్ణచంద్రరావు మీడియా ముందుకు వస్తే తెలుస్తుంది. కానీ స్వేచ్ఛ తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా తమ కూతురు మరణానికి పూర్ణచంద్ర కారణమని, ఆయన మాయమాటలు నమ్మి పూర్తిగా మోసపోయిందని అంటున్నారు. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా పూర్ణచంద్రనే తమ కూతురు నమ్మింది అని, అదే ఆమె మరణానికి కూడా కారణమైంది అంటూ కన్నీటి పర్యంతమయ్యారు స్వేచ్ఛ తల్లిదండ్రులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. స్వేచ్ఛ మరణం వెనుక అసలు కారణాలు బయటకు తీస్తామని చెప్తున్నారు. దీనికి కారకులు ఎవరైనా కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటున్నారు పోలీసులు. ఏదేమైనా కూడా తెలుగు మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్వేచ్ఛ ఇలా ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకుని అందరికీ దూరం అవ్వడం మాత్రం ఎప్పటికీ తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందాం.